హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక్క కేటగిరీలో ఆల్ కంటెంట్స్ వీడియో పెడితే మనకి వ్యూస్ వస్తాయా లేకపోతే. సో ఫ్రెండ్స్, మనకి ఆల్ కంటెంట్ అండ్ మిక్స్డ్ కంటెంట్ అంటారు దాన్ని. సో మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి? మనం ఏదైతే టెక్ మన యూట్యూబ్ గురించి నాలెడ్జ్ చెప్పాలనుకుంటున్నాం. సో మనం యూట్యూబ్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఆ టిప్స్ చెప్పిన తర్వాత మనకి ఏదైనా లైక్ కుకింగ్స్ కానీ వ్లాగింగ్ కానీ ఏదైనా పోస్ట్ చేసినాం అనుకోండి. సో మన సబ్స్క్రైబ్స్ ఏమైతే ఉంటారో, సో మనకి కుకింగ్కి సంబంధించిన సబ్స్క్రైబ్స్ కుకింగ్ వీడియోసే చూస్తారు. సో ఏదైనా సంథింగ్ చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా, మనకి మ్యూజిక్ కానీ డాన్సింగ్ కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏ కేటగిరీ వీడియో తీస్తే ఆ కేటగిరీ వీడియో పోస్ట్ చేయండి. సో ఆల్ కేటగిరీ మిక్స్డ్ పోస్ట్ చేస్తే మనకి సబ్స్క్రైబ్స్ రారు, మళ్ళీ వ్యూస్ రావు. సో మనం చాలా మంచి వీడియో తీస్తున్నాము. సో ఈరోజు మనము వ్లాగింగ్ తీస్తున్నాము, చాలా మంచి వీడియో తీస్తున్నాము. అయితే మనకి వన్ డేలో వ్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేస్తారంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ డే మనం ఏదైతే ఇంకా వేరే కంటెంట్ పెడతాం కదా, ఆ కంటెంట్ మనం వీడియో పోస్ట్ చేస్తే ఇదేంటి అనేది వాళ్ళు స్కిప్ చేస్తారు. సో ఫ్రెండ్స్, వాళ్ళు స్కిప్ చేయకుండా మనకి ఏ కంటెంట్ మనం అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కంటెంటే వీడియో పోస్ట్ చేయండి. మనకి రెగ్యులర్గా పోస్ట్ చేయండి, మీకు వ్యూస్ వస్తాయి. సో మనకి కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు, రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా కానీ వ్యూస్ వస్తలేవన్నా అని అంటున్నారు. సో రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. ఈరోజు రాకుండా రేపు వస్తాయి, రేపు రాకుండా ఎల్లుండి వస్తాయి. సో మనకి ఏదో ఒక లక్కీ వీడియో ఉంటుంది. అన్ని వీడియోస్ మనకు వ్యూస్ రావు. మనకి 100లో ఒక 10 మెంబర్స్ చూసినా, ఫుల్ వీడియో చూసినా మనకి అది వ్యూస్ వచ్చినట్టే. సో మనకి ఈరోజు 10 వచ్చినాయా, రేపు మార్నింగ్ నెక్స్ట్ డే మనకి ఇంకా 10 ఎక్స్ట్రా పోస్ట్ అవుతాయి, ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో అలా కంటిన్యూ పోస్ట్ చేయండి, మీకు వ్యూస్ అనేది వస్తాయి. సో ఆల్ కంటెంట్ మిక్స్డ్ కాకుండా ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు వ్యూస్ వస్తాయి. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.